న్యూస్ భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భద్రగిరి అంతా కళ్యాణ శోభతో వెలిగిపోయింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం సీతారాములను ఊరేగించనున్నారు. రేపు జరిగే పట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం జానకిరాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి మరి అభిజిత్ లగ్నంలో ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో స్వామివారికి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. మనం చూస్తున్నాము మిథిల ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని చూస్తున్నాము. పెళ్లి క్రతువు ముగించుకొని స్వామి అమ్మవార్లకు ముత్యాల తరంబ్రాల అనంతరం వైభవోపేతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యం కనువిందు చేస్తూ ఉంది. సీతారాముల కళ్యాణ ఉత్సవమే కమనీయం రమణీయం. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను అలాగే ముత్యాల తలంబ్రాలను సమర్పించడం జరిగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం అలాగే ఈరోజు తమిళ ఉగాదిని పురస్కరించుకుని శ్రీరామ నవమే కాదు తమిళ ఉగాది ఈ రెండింటిని పురస్కరించుకుని చాలా వైభవోపేతంగా ఈసారి సీతారాముల కళ్యాణ ఉత్సవం జరగడం జరిగింది. మొత్తంగా మనం చూస్తున్నాం, ఒక కోలాహల వాతావరణాన్ని చూస్తున్నాం, ఒక పండుగ వాతావరణాన్ని చూస్తున్నాం. పెళ్లి కోలాహలం అంతా, పెళ్లి క్రతువంతా, ఆ వైదిక క్రతువంతా కూడా ముగించిన అనంతరం స్వామి అమ్మవార్లకు ముత్యాల తరంబ్రాలతో పట్టు వస్త్రాలతో అలాగే ఏవైతే ఉన్నాయో తమిళనాడు శ్రీరంగనాథుడు శ్రీరాముడికి ఇష్టదైవం, మరి ఆయన యొక్క కైదండలు అలాగే శ్రీ వెంకటాచలపతి 7 కొండలు దాటి ఆయన కైదండలను కూడా తీసుకురావడం జరిగింది. 7 కొండలు దాటి స్వామివారి కళ్యాణ ఉత్సవానికి ఆయన ప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయింది. భద్రగిరి అంతా కూడా రామనామస్మరణతో మారుమోగుతూ ఉంది. ఎవరిని చూసినా కూడా ఒక ఆనంద పారవస్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కళ్యాణ క్రతువు ముగిసింది. రేపు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. మరి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు రేపు ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము, భక్తజన సందోహం అంతా కూడా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతూ ఉంది. సీతారాముల కళ్యాణ అనంతరం పసుపు బట్టలతో పెళ్లి బట్టలతో భక్తులను అనుగ్రహించేందుకు వాహన రూపంలో వేంచేస్తున్నారు. ప్రస్తుతం భద్రగిరి అంతా కూడా భక్తజన సంద్రంగా మారిపోయింది. మనం చూస్తూ ఉన్నాం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి దాదాపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగిన తర్వాత 9 రోజుల పాటు కూడా నవమి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు కూడా ఒక విశేషమైన కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రము అలాగే తమిళ ఉగాదిని పురస్కరించుకుని ఆదివారము మరి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. అభిజిత్ లగ్నం చాలా శ్రేష్టమైందని చెప్పేసి అంటున్నారు. భద్రగిరి అంటేనే చాలా భద్రమైంది, సుభిక్షమైంది, సంతోషకరమైంది, కళ్యాణకరమైంది అని అంటారు. మరి భద్రాలన్నీ కూడా సుభద్రంగా అందించేటువంటి భద్రగిరి బంగారు కొండ మీద శ్రీరామచంద్ర ప్రభువుకి విశేషమైనటువంటి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకున్న అనంతరం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు, తరలిస్తున్నారు. వధూవరులను ఏ విధంగా అయితే వివాహానంతరం బంధుమిత్రులకు అలాగే తమ శ్రేయోభిలాషులకు పరిచయం చేస్తారు, ఆ విధంగానే స్వామివారిని భక్తులకు ఒకసారి ఆ పసుపు బట్టల్లో ఆ తలంబ్రాలలో చూపించుకుంటూ ఇక్కడ మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తులు వేద మంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక ఆధ్యాత్మిక శోభను చూస్తున్నాము. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ కళ్యాణ ఉత్సవాన్ని వాళ్ళు చూడటం ద్వారా వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చారండి? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఎలా ఉంది కళ్యాణం మొత్తం చూసారా? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నియర్ బై చూస్తున్నాను. అందరూ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కళ్యాణ ఉత్సవం అంతా కూడా అహోబిల రామానుజ జియర్ స్వామి వారు మొత్తం కళ్యాణ క్రతువంతా నిన్న ఎదుర్కోల ఉత్సవం దగ్గర నుంచి ఈరోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అలాగే 12 గంటలకు జరిగిన అభిజిత్ లగ్నంలో ఉన్నటువంటి జానకిరాముల కళ్యాణం యావత్తును ఆయన పర్యవేక్షణలో మరి జియర్ స్వాముల పర్యవేక్షణలో అలాగే తమిళనాడు శ్రీరంగం ఆచార వ్యవహారాల ప్రకారం స్వామి వారికి కూడా మరి కైదండలను వారికి సమర్పించడం జరిగింది, పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మొత్తంగా రేపు ఉదయం పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు రాబోతున్నారు. రేపు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక తరంగం. ఓటు స్టూడియో.